హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకి అనుబంధంగా హైదరాబాద్ ఒక విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది. సైబరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలను కలిపి సైబరాబాద్ గా పేర్కొంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ను తీసుకువచ్చిందండి. ఈ ఫ్యూచర్ సిటీ కోసమే జిహెచ్ఎంసి విస్తరించబోతున్నట్టుగా, అదే విధంగా మెట్రోని విస్తరించబోతున్నట్టుగా, ఓఆర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కలపబోతున్నట్టుగా, ఈ ప్రాంతంలో ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్, సినిమా ఇవన్నీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఒక్కసారి జిహెచ్ఎంసి గతాన్ని కనుక పరిశీలిస్తే 2007వ సంవత్సరంలో జిహెచ్ఎంసి ఏర్పడింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 ప్రాంతాలు కలిపి జిహెచ్ఎంసిగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 డివిజన్లుగా కొనసాగుతుంది జిహెచ్ఎంసి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 27 మున్సిపాలిటీలు కలిపింది. 150 డివిజన్లు భవిష్యత్తులో 250 డివిజన్లుగా పెరగబోతున్నాయి. ఆల్రెడీ హైదరాబాద్ విస్తీర్ణం పరిధి ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీతో మరింతగా విస్తీర్ణం పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసలు మిగతా రాష్ట్రాల రాజధానులు ఏ విధంగా వాళ్ళ రాజధాని డెవలప్ చేసుకున్నాయి, వాళ్ళ విస్తీర్ణ పరిధిని ఏ విధంగా పెంచుకున్నాయో ఒక్కసారి మనం చూద్దాం. భారతదేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు ఢిల్లీ మాత్రమే ఉండేది. దానికి గురుగ్రామ్, నోయిడా ప్రాంతాలను కూడా అనుబంధంగా కలపడం వల్ల మహా ఢిల్లీగా ఏర్పడింది. అదే విధంగా ముంబై ప్రాంతంలో అధిక ట్రాఫిక్, పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించినటువంటి వ్యర్థాలు కావచ్చు, ట్రాఫిక్ నియంత్రించడానికి నవి ముంబైని కూడా ముంబైకి అనుబంధంగా ఏర్పాటు చేశారు. కలకత్తాలో కూడా హెవీ ట్రాఫిక్ అండి. అందువల్ల అక్కడున్న ప్రభుత్వం న్యూ టౌన్ అని కలకత్తాకు అనుబంధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్ తో పాటు మరొక ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నట్టుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. మనం బెంగళూరును తీసుకున్నట్టయితే వైట్ ఫీల్డ్ ఎలక్ట్రిసిటీతో బెంగళూరు మహానగరంగా ఇప్పుడు ఉంది. దాని పరిధి విస్తీర్ణం కూడా పెంచారు. దేశంలో అత్యధిక వార్డులు కలిగి ఉన్నారంగా కార్పొరేషన్ పరంగా అధిక డివిజన్లు కలిగి ఉన్నది బెంగళూరులో. సుమారు 368 డివిజన్లు కలవు. ఇప్పుడు హైదరాబాద్ లో పరంగా తీసుకున్నట్టయితే 27 మున్సిపాలిటీలు కలపడం వల్ల 250 డివిజన్లుగా పెరగబోతోంది హైదరాబాద్ యొక్క విస్తీర్ణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని టార్గెట్స్ పెట్టుకుందండి. ఆ టార్గెట్స్ ఏంటంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 2047కి వచ్చేసరికి 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం వల్ల ఎజెండాలో $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని ఒక ప్లాన్ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒక ఎజెండాను ప్రకటించింది. దానికి అనుబంధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2037లో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 2047కు వచ్చేసరికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా $6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా 2047లో ఉత్తరప్రదేశ్ ఉండబోతున్నట్టుగా చెబుతున్నారు. చైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ మీటింగ్ లో మాట్లాడుతూ, చైనా ఉత్తర తీర ప్రాంతంలో గ్వాంగ్డాంగ్ అనే ఒక ప్రాంతం ఉందండి. దాని రాజధాని వచ్చేసి గ్వాంగ్జూ. చైనా స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 10% వాటా ఉంది. ఈ ఏరియా పారిశ్రామికంగా కావచ్చు అన్ని రకాలుగా డెవలప్ అయ్యింది. భవిష్యత్తులో 2047లో హైదరాబాద్ లో కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ తీర్చిదిద్దబోతున్నట్టుగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఒక్కసారి మనం రాజకీయంగా మనం పరిశీలిద్దాం. 2014లో టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి ఏరియాలో తక్కువ సీట్లు గెలుపొందింది. అయినప్పటికీ 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 99 సీట్లు గెలుపొందడం జరిగింది. 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్, రంగారెడ్డిలో తక్కువ సీట్లు గెలుపొందింది. ఇప్పుడు 2026లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ లో అధికంగా డివిజన్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ లో ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అందుకే ఫ్యూచర్ సిటీ గురించి చెప్పడం, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ వల్ల 5,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని,
13 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని, రియల్ ఎస్టేట్ బూమ్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు రాజకీయంగా హైదరాబాద్ లో గణనీయంగా సీట్లు సాధించే ఎత్తుగడగా మనకు కనిపిస్తుంది.